చదివిన లేఖన భాగాల నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఒకసారి పోయిన వారు నేర్చుకున్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సంగతుల్ని మనస్కరిస్తున్నావా, మనుషుల సంగతుల్ని మనస్కరిస్తున్నావా అనే విషయాలు మనం నేర్చుకున్నాం. మనస్కరించడం అంటే మనసు పెట్టడం, మనసు ఉంచడం అనే సంగతులు మనం తెలుసుకున్నాం. అంటే దేవుని విషయాల మీద మనం మనసు పెడుతున్నావా, మనుషుల సంగతుల మీద మనం మనసు పెడుతున్నాం అనే సంగతులు నేర్చుకుంటాం. ఉదాహరణగా అపోస్తులని మనము చూసాం. ప్రారంభంలో వారు ఆత్మ సంబంధమైన విషయాల మీద కంటే శారీరక విషయాల మీద మనసు పెడతాం మనం చూసాం. యేసుక్రీస్తుకి కలగబోయే పునరుద్ధానం మీద వాళ్ళ దృష్టి లేదు, కానీ యేసుక్రీస్తు వారు పొందే శ్రమలు, హింసల మీద వాళ్ళు మనసు పెట్టి ఇది నీకు దూరం అగునుగా కానీ వాళ్ళు ప్రభుత్వం మాట్లాడటం కూడా మనం చూసాం. అలాగే సద్దుకాయలు పరిశీలన అబద్ధ బోధ గురించి జాగ్రత్త అని ప్రభువును బోధిస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు, తినే రొట్టెల గురించి వాళ్ళు ఆలోచించారు. అలాగే ఒక సమర స్త్రీ దగ్గర కానీ, అలాగే యోధా సమాజంలో కానీ ప్రభు ఏమో ఆత్మీయ విషయాలు బోధిస్తుంటే వాళ్ళేమో శారీరకంగా ఆలోచిస్తారు. మరి నేడు మనము మనుషుల సంగతుల్ని మనస్కరిస్తున్నావా, దేవుని సంగతుల్ని మనస్కరిస్తున్నావా? వాళ్ళేమో పునరుద్ధానం మీద మనసు పెట్టలేదు, శ్రమ మీద మనసు పెట్టారు. ఈరోజు మనకి శోధన ఉంది, శోధన తర్వాత జీవకిరీటం ఉంది. ఈరోజు మన మనసు జీవకిరీటం మీద ఉందా, శోధన మీద ఉందా? మహిమ ఉంది, మొదటి శ్రమ ఉంది, తర్వాత మహిమ ఉంది. మహిమ మీద మనం మనసు పెడుతున్నామా, ప్రస్తుతం కలిగే శ్రమల మీద, కలగబోయే ఇబ్బందుల మీద మనం మనసు పెడుతున్నామా? దేవుని సంగతులు మనస్కరించకపోవడం అనేది అదొక సాతాను యొక్క లక్షణం, సాతాను యొక్క స్వభావం. దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని యొక్క సంగతులను ఏం చేస్తుంటారు, మనస్కరిస్తారు. ప్రకృతి సంబంధాలు అయితేనేమో దేవుని సంగతులని మనస్కరించారు. కానీ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని విషయాలు, దేవుని యొక్క సంగతులని మనస్కరిస్తారు అనే సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆరికొమ్ము అంటే 4 పాఠాలు ఉన్నాయి. వర్షం 4 అని చెప్పను. వీలైతే దేవుడు కనికరిస్తే ఫ్యూచర్లో ఎప్పుడన్నా దాని గురించి మనం ఆలోచించాక. మొదటిగా అయితే ఈరోజు ఒక పాయింట్ని, ఒక సూత్రాన్ని మనము ఆలోచించాలి. అంటే పారిపోమ్ము అని దేవుని పిల్లలకు గ్రంథం సందేశం ఇచ్చినట్లు మనం చూడవచ్చు. ఎక్కడి నుంచి పారిపోవాలి, ఎక్కడికి పారిపోవాలి, రెండు ప్రాముఖ్యమైనవి. దేవుడు ఇంతకు ఎక్కడి నుంచి పారిపోమంటున్నాడు నిన్ను? రెండోది, ఎక్కడికి పారిపోమంటున్నాడు? ఒక బాంబు ఉంది అన్నాం అనుకో, బాంబు ఉంది అంటే పారిపోతాడు. ఒక అగ్ని ప్రమాదం సంభవిస్తుంది అనుకో, పారిపోతుంటాడు. ఒక భూకంపం సంభవిస్తుంది అనుకో, జనాభా అక్కడి నుంచి, ఆ స్థలం నుంచి ఏం చేస్తారు, పారిపోతారు. ఏదన్నా ఒక క్రూర మృగం ఇదిగో సమాజానికి ప్రవేశిస్తుంది, మనుషుల దగ్గరకు వస్తుందని అనుకో, భయంతో ఏం చేస్తున్నారు మనుషులు, పారిపోతున్నారు. ఇంతకీ దేవుడు ఎక్కడి నుంచి పారిపోమంటున్నాడు? అగ్ని ప్రమాదం నుంచి దూరంగా వెళ్ళమంటున్నాడా? ఒక క్రూర మృగం నుంచి దూరంగా పారిపోమంటున్నాడా? లేకుంటే ఏదన్నా ఒక విపత్తు సంభవించబోతుంది, ఒక ప్రమాదం సంభవించబోతుంది, ఆ ప్రమాదం నుంచి దేవుడేమన్నా నిన్ను పారిపోమంటున్నాడు అంటే భౌతికమైన ప్రమాదాలకి దూరంగా పారిపోము అనేది గ్రంథ సందేశం కాదు. అలాంటి సబ్జెక్టు దేవుడేమి గ్రంథంలో పెట్టలేదు. కానీ ఎక్కడి నుంచి పారిపోమంటున్నాడు? మొట్టమొదటిగా ఎక్కడి నుండి పారిపోవాలి, ఎక్కడి నుండి పారిపోవాలి చెప్పండి. లేఖనం చదివారు కదా, 2వ వచనం. సహోదరు, ఎక్కడి నుంచి పారిపోవాలంటే యవనేచ్ఛల నుండి పారిపోవాలి. అంటే వేటికి దూరంగా పారిపోవాలి?
అగ్ని ప్రమాదానికి దూరంగా పారిపోమంటున్నాడా? ఒక భూకంపం వస్తుంది, భూకంపానికి దూరంగా పారిపోమంటున్నాడా? ఏదన్నా ప్రకృతి విపత్తు సంభవించబోతుంది, ప్రకృతి విపత్తు నుంచి దూరంగా పారిపోమంటున్నాడా? అంటే యవనస్తులకి ఇచ్చే సందేశం ఏంటంటే, యవనస్తులారా, యవనేచ్ఛలకు దూరంగా పారిపోండి. ఏంటి అంత ప్రమాదకరమైనవి అవి? భూకంపం కంటే ప్రమాదకరమైనవా? అగ్ని కంటే ప్రమాదకరమైనవా? క్రూర మృగం కంటే ప్రమాదకరమైనవా? లేదా ఇంకేదన్నా ఒక ఆటం బాంబు కంటే ప్రమాదకరమైనవా? ఆటం బాంబు ప్రమాదకరమైంది. ఆ స్థలంలో అది ఉందని తెలిసేమనుకో ఒక్క క్షణం కూడా ఆలోచించాం, అవునా? భూకంపం వస్తుందన్నామనుకో ఒకవేళ పారిపోయే అవకాశం ఉంటే నిలబడతాం, అక్కడ పారిపోతాం. అంటే నిలబడితే ఏం జరుగుతుంది? అక్కడ ప్రమాదం సంభవించి ఆ ప్రమాదంలో మనం కూడా ఏమైపోతాం అన్నమాట, నశించిపోతాం, నాశనమైపోతాం. నశించి నాశనమైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఏమంటాడంటే, యవనేచ్ఛల నుండి పారిపోము అంటే ఆ ఇచ్ఛలు అంత ప్రమాదకరమైనదా? ఇచ్చ అంటే సహోదరులు, ఇచ్చ అంటే కోరిక. ప్రాథమిక పాఠాలు నేర్చుకునేటప్పుడు ఒక పాఠం మీకు చెప్పాను, సహజ కోరికలని. అంటే స్వభావ సిద్ధముగా దేవుడు ప్రతి మనిషికి కొన్ని సహజమైన కోరికలు పెట్టాడు. అయితే ఆ కోరిక ఎలా తీర్చుకోవాలి అనే దాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. యవన కాలంలో పుట్టే ఆ ఇచ్ఛలు, ఆ కోరికలని దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతిలో కాకుండా మరొక రూపంలో తీర్చుకున్నారనుకో, అలాంటి వారు నశించిపోయి నాశనం అయిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో. యవనేచ్ఛలు రేపే స్నేహితుల దగ్గర నుంచి దూరంగా పారిపో. యవనేచ్ఛలు రేపే స్నేహితులు కూడా ఉంటారా? యవనేచ్ఛలు రేపే సోషల్ మీడియా నుంచి కూడా దూరంగా పారిపో. ఈరోజు స్నేహితులు తక్కువ, కానీ పూర్వకాలంలో స్నేహితులు ఉండేవాళ్ళు బాగా. ఈరోజు స్నేహితులు చాలా తక్కువ మంది. ఈరోజు మనిషితో ఎక్కువగా స్నేహం చేసి అంటిపెట్టుకునేది ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా, లేకుంటే మొబైల్. అంటే సోషల్ మీడియా కూడా యవనేచ్ఛలను రేపొద్దా బృందావళి గారు? యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపో. ఒకవేళ యవనేచ్ఛలు రేపే స్నేహితులు ఒకవేళ నీ చుట్టూ ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. ఒకవేళ యవనేచ్ఛలు రేపే సోషల్ మీడియా నీ చేతిలో ఉందనుకో, అవసరమైతే దాని దగ్గర నుంచి కూడా దూరంగా పారిపో. నిపుణులు ఒక సలహా ఏంటంటే, వారానికి ఒక రోజు సెల్ ఫోన్కి ఉపవాసం ఉండాలి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎవరికి ఉపవాసం? సెల్ ఫోన్కి ఉపవాసం ఉంచండి. సెల్ ఫోన్ ఉపవాసంలో పెట్టండి. మీ ఆరోగ్యము చాలా బాగుంటుంది. అంటే దాని వలన జరిగే మేలు కంటే కీడే చాలా ఎక్కువగా జరుగుతుంది. మేలు జరుగుతుంది, మేలు తక్కువ జరుగుతుంది, కీడు చాలా చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ దాని వలన ఏమన్నా ఇచ్చలేమన్నా రేగుతున్నాయా? ఒకవేళ ఇచ్చలను ఏమన్నా రేపుతుందా? అవసరమైతే దానికి దూరంగా ఉండండి అనేది ఈరోజు యవనస్తులకి ఇస్తున్న బ్రహ్మ యొక్క సందేశం. చదువు ఆ మాట మరలా మీకు తెలిసిన మాట మరలా చదువు. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ పాయింట్కి వచ్చిన పక్కన వేసుకుంటే ముందుకెళ్దాం. మనం చదువు కన్నా ఒకసారి మరలా ఆ మాట చదువుతాను. ఎక్కడి నుంచి పారిపోమంటున్నాడు? ఎక్కడికి పారిపోమంటున్నాడు? నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునికి ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఈరోజు యవనస్తులు యవనేచ్ఛల నుంచి పారిపోతున్నారా? లేకుంటే యవనేచ్ఛల చేత తరం పడుతున్నారా?
లేకుంటే యవనేచ్ఛల వెంట పడుతున్నారంటే, లోకంలో ఉండే యవనస్తులు ఎలాగున్నారంటే, వాళ్ళు యవనేచ్ఛల వెంట పడుతున్నారు, యవనేచ్ఛల చేత తరమబడుతున్నారే కానీ ఎవరో కూడా యవనేచ్ఛలకు దూరంగా పారిపోతారు. అంటే ఇది పౌలు పత్రికలలో చివరి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక. తన ప్రియ కుమారుడు యవనస్తుడు ఎఫెసులో సువార్థికుడిగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఎఫెసులో యవన కాలంలో సువార్థికుడిగా పనిచేస్తున్న యవనస్తుడిని తిమోతికి ఇస్తున్న సందేశం ఏంటంటే, పౌలు, నాయన ఎవరిడైనా తిమోతి, యవనేచ్ఛలకు నువ్వేం చేయాలంటే దూరంగా పారిపోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న యవనస్తులు నిజంగా లేఖనం చెప్పినట్లు ఆ ఇచ్చలకు దూరంగా పారిపోతున్నావా, లేకుంటే ఆ ఇచ్చల వెంటే మనం పడుతున్నావా? ఆ ఇచ్చల వెంట పడుతున్నావా? ఆ ఇచ్చల వెంబడి వెళ్ళిపోతున్నారా? ఒకవేళ ఆ ఇచ్చల వెంబడి వెళ్ళిపోతే నశించిపోయే ప్రమాదం ఉంది. అలా నశించిపోయిన ఒక వ్యక్తి మనకి గ్రంథంలో కనిపిస్తుంటారు. నెంబర్ యవనేచ్ఛలకు లోనై నశించిన అమ్మునోను. మీకందరికీ తెలిసిన వ్యక్తే, పలుమార్లు మనము నేర్చుకున్న సందేశమే. యవనస్తుడు యవన కాలంలో అమ్నోనికి ఒక భయంకరమైన ఇచ్చ పుట్టింది, ఒక భయంకరమైన కోరిక పుట్టింది. దావీదుకి జ్యేష్ఠుడు ఇతను. జ్యేష్ఠుడు అంటే తండ్రి తర్వాత స్థానము అతనిదే. సహజంగా లోకంలో ఒక మాట అంటారు, అన్న అంటే అమ్మలో సగము, నాన్నలో సగం. అమ్మలో సగాన్ని, నాన్నలో సగాన్ని కలిపితే అన్న అంటే. ఒకవేళ నాన్న కానీ అమ్మ కానీ లేకపోతే నాన్న బాధ్యతని అన్నయ్య భుజాల మీద వేసుకోవాలి, అమ్మ బాధ్యతను కూడా ఎవరి భుజాల మీద వేసుకోవాలంటే అన్నయ్య భుజాల మీద వేసుకోవాలి. అంటే ఒక బాధ్యత. అంటే జ్యేష్ఠుడు అంటే ఒక విశేషమైన కుటుంబంలో జన్మించాడు, ఒక రాచరికం కలిగిన కుటుంబంలో జన్మించాడు. దేవునికి ఇష్టానుసారుడైన దావీదు యొక్క కుటుంబంలో జ్యేష్ఠుడిగా జన్మించాడు. అంటే దావీదుకి అనేక మంది భార్యలు, అందులో అహినోయము అనే భార్యకు పుట్టినవాడే ఈ అమ్నోను. మీకు తెలుసు కదా, అమ్నోనుకు పుట్టిన ఒక చెడ్డ కోరిక, ఒక ఇచ్చ ఏంటంటే అతను తన చెల్లెల మీద మనసు పారేసుకున్నాడు, తన చెల్లెల్ని మోహించాడు. ప్రేమ కాదది. వాస్తవానికి లోకంలో యవనస్తులు ప్రేమని పేరు పెట్టారు తప్ప యవనస్తుల మధ్య పుట్టేది వాస్తవానికి గ్రంథం ప్రేమగా దాన్ని అంగీకరించదు. మేము ప్రేమించుకున్నాం, మేము ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటారు కొంతమంది. నిజంగా దాన్ని గ్రంథం అంగీకరిస్తుందా? నిజంగా మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా? మీకు మనం సంస్థల గురించి మనం చదివామనుకో, ప్రేమ అనే పదం ఉపయోగించాడు. తర్వాత ఉపయోగించిన మరొక పదం ఏంటంటే, సంసోను దెలీలా అనే స్త్రీని మోహింపగా. అది ప్రేమ కాదు. ప్రేమ అంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా అందులో ఏముండాలంటే పవిత్రత ఉండాలి. పవిత్రత లోపించేది ప్రేమ కాదు. నిజంగా లోకంలో ఒక యవనపు స్త్రీ పురుషుల మధ్య పవిత్రత ఉంటుందా? నిజంగా పవిత్రమైన దృష్టితోటి ప్రేమిస్తాడా? పవిత్రమైన దృష్టితోటి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడుతుంటుందా, ప్రేమిస్తుంటుందా? ఒకవేళ పవిత్రత లోపించితే అది ప్రేమ అన్నది గ్రంథం. కాబట్టి అమ్నోను తామారు మధ్య ప్రేమ కాదు. అసలు చెల్లెల్ని ఎవడు ప్రేమిస్తాడు? అసలుకి ధర్మశాస్త్ర ప్రకారంగా అడిగి ఎలాంటి శిక్ష వేయాలి? ధర్మశాస్త్ర ప్రకారంగా లేవీకాండము 18వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా తన తండ్రి యొక్క సహోదరి యొక్క మానచ్ఛేదనం తీసేస్తే ఏం చేయాలండి? తల్లి వేరు, అమ్నోను తల్లి వేరు, తామారు తల్లి వేరు, కానీ తండ్రి మాత్రము ఒక్కడే. తండ్రి మాత్రం ఒక్కడే. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలాంటి శిక్ష అది? ఒకసారి చదువు అన్నమాట. లేవీకాండము 18వ అధ్యాయం ఒకసారి. లేవీకాండము 18వ అధ్యాయము 11వ వచనం.
నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానఛాదనమును తీయకూడదు. ఎవరు? నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి. మరొక భార్యకు పుట్టొచ్చు, నీ తండ్రికి మరొక భార్యకు పుట్టొచ్చు, కానీ ఆవిడ నీ సహోదరి. నీ సహోదరి యొక్క మానఛాదనమును నీవు తీయకూడదు. మరి దావీదుకి ధర్మశాస్త్రం తెలుసు కదా. వాస్తవానికి రాజు ఏం చేయాలి? సింహాసనం సీడైన తర్వాత ధర్మశాస్త్రాన్ని తన కొరకు ఒక ప్రతి రాసుకొని దానిని చదువుతూ కుటుంబానికి నేర్పుతూ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి. మరి దావీదు తన పిల్లలకు ధర్మశాస్త్రం బోధించలేదా? అంటే ఒకవేళ బోధించినా సరే ఏమన్నా వినలేదా? అంటే బోధించలేదంటే బోధించకుండా ఏమన్నా ఉండడం మనిషి. ఒకవేళ బోధించి ఉండవచ్చు, బోధించినా సరే పిల్లలు ఏమాత్రం కూడా చెవిన పెట్టలేదు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రం పొందిన ఆ ఇశ్రాయేలీలు తన తండ్రి యొక్క కుమార్తెని ప్రేమించవచ్చా? మానఛేదం తీయవచ్చు అంటే తీయకూడదు. కానీ అమ్నోను ఏం చేశారంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనిషి పాపము చేశాడు. ఏం చేయమంటున్నాడు? 20వ అధ్యాయము 17వ వచనం కూడా చూడు అక్కడ. అంటే అలాగ తండ్రి యొక్క కూతురుని, అంటే తన సహోదరి జోలిపోతే ఆయన ఏం చేయాలి? 20వ అధ్యాయం 17వ వచనం. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును, వాని దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురానురాగము, వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానఛాదనమును తీసిను, తన దోష శిక్షను తాను భరించును. రాజకుమారుడు వాడికి తెలియదా? అమ్మునుడికి తెలియదు. అంత దుర్మార్గంగా ఆలోచించాడు. ఆ ఆలోచనతో ఆ మనిషి రోజు రోజుకి ఏమైపోతున్నాడు? నారాయణ గారు చిక్కిపోతున్నాడు. హృదయంలో విచారం ఉంటే దేహం కూడా బలహీనంగా ఉంటుంది. హృదయంలో విచారం ఉంటే దేహం కూడా ఆరోగ్యంగా ఉండదు. హృదయ ఆలోచనకి దేహ ఆరోగ్యానికి కమ్యూనికేషన్ ఉంటుంది. దేహ ఆరోగ్యానికి కాబట్టి ఎప్పుడైతే ఆ మనిషికి ఆలోచన పడిపోయిందో ఆ ఆలోచన పడ్డ దగ్గర నుంచి ఎలా నెరవేర్చుకోవాలి, ఎలా ఆ కోరికను తీర్చుకోవాలి అని వెతుకుతూ ఉన్నాడు. అయితే ఆ ఆలోచన తీర్చుకోవటానికి తన మిత్రుడు ఒక సలహా చెప్పాడు. అంటే ఆ ఇచ్చను నెరవేర్చుకోవటానికి ఆ ఒక మిత్రుడు సలహా చెప్పేశాడు. ఆ మిత్రుడు ఎవరో కాదు, దావీదు యొక్క అన్న కొడుకు. దావీదు యొక్క అన్న కొడుకు ఏం పేరు? అతని పేరు యెహోనాదాబు. అంటే యెహోనాదాబు ఈ అమ్మునోను ఇద్దరు కూడా స్నేహితుడు. ఈ యెహోనాదాబు మంచుడు కాదు. వీడికి ఉపయోగించిన అక్కడ పదం ఏంటంటే వాడు బహు కపటము కలవాడు. నిజంగా స్నేహితుడైతే ఏం చేయాలి సార్? మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. ఒకవేళ స్నేహితుడిగా ఆలోచన పుట్టిందనుకో, వెంటనే స్నేహితుడు ఏం చేయాలి? ఖండించాలి. ఎందుకు పుట్టింది నీకు దురాలోచన? నీకు అసలు ఆలోచన పుట్టొచ్చా అని ఖండించాలి. అతను ఖండించాల్సింది పోయి తన యొక్క కోరికను ఎలా నెరవేర్చుకోవాలో సలహా చెప్పిన వ్యక్తి ఎవరు? యెహోనాదాబు. అంటే అమ్మునోను చుట్టూ ఎలాంటి మనుషులు ఉన్నారు, ఎలాంటి వారిని అతను స్నేహితుడిగా కలిగి ఉన్నాడు? ఒకసారి చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 13వ. జాగ్రత్తగా మీరు వెంబడించాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు తెలిసిన సంగతిరే, మర్మాలేం కాదు. 13వ అధ్యాయము నేను చదువుతాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు ఒక సుందరవతియకు సహోదరి ఉండగా. అంటే అబ్షాలోము తామారు ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. అమ్మునోనేమో మరొక భార్యకి పుట్టినవాడు. వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. అతను వేరన్నమాట. దావీదు కుమారుడుగా అమ్మునోను ఆమెను మోహించెను. తామారు కన్యలందున ఆమెకు ఏమి చేయవలెను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడే తన చెల్లెను తామారును బట్టి చిక్కిపోయిను. అమ్నోనుకు మిత్రుడు ఒకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. షిమ్యా అంటే దావీదుకు అన్న. ఎందుకంటే దావీదు అందరికంటే కనిష్ఠుడు కదా, కుటుంబంలో అందరికంటే చిన్నాడు. ఈ షిమ్యా ఎవరో కాదు, దావీదు యొక్క సహోదరుడే. అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ముల పిల్లలు అనమాట. అమ్మునోను ఈ యెహోనాదాబు ఇద్దరు కూడా అన్నదమ్ముల పిల్లల మధ్య సహవాసం కుదిరిందనమాట. ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అమ్నోనుకు మిత్రుడు ఒకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు.
అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అంటే ఎలాంటి వాడిని స్నేహితుడిగా కలిగి ఉన్నాడు? ఈరోజు యవనస్తులైన మీకు మీ చుట్టూ ఎలాంటి వారు స్నేహితులుగా ఉన్నారు? ఎలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు నీ చుట్టూన్నారు? నీ చుట్టూన్న వాళ్ళు నీకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళ, లేకుంటే దుష్ట సలహాలు ఇచ్చేవాళ్ళ? దేవుని వాక్యానికి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా సలహాలు ఇచ్చేవాళ్ళను నువ్వు స్నేహితులుగా కలిగి ఉన్నావా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచే వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తున్నావా? అంటే అమ్నోను ఎవరితో స్నేహం చేస్తున్నాడు? కపటము కలిగిన వ్యక్తితో స్నేహం చేస్తున్నాడు. వాస్తవానికి మనము ఎలాంటి వారిని స్నేహితులుగా కలిగి ఉండాలంటే 119వ కీర్తనలో చూడండి, ఒక అద్భుతమైన మాట మనకు అనిపిస్తుంది. 119వ కీర్తన, స్నేహం చేయటం తప్పన్నా అంటే స్నేహం చేయటం తప్పు కాదు, ఎలాంటి వారిని స్నేహితులుగా సెలెక్ట్ చేసుకోవాలో అది నీ చేతిలోనే ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న యవనస్తులను మీరు ఎలాంటి వారిని స్నేహితులుగా కలిగి ఉన్నారు? ఇక్కడ ఈ కీర్తన రచయిత ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాడు? 119వ కీర్తన 63వ వచనం చదువు ఒకసారి. 119వ కీర్తన 63వ వచనం. నీ యందు భయభక్తులు గల వారికి నీ ఉపదేశములను అనుసరించు వారికి చెలికాడనంటే స్నేహితుడని తన అర్థము. అంటే నేను ఎవరికి స్నేహితుడిని? ఒకటి, నీ యందు భయభక్తులు గల వారికి. 2, నీ ఉపదేశములు వినువారిక కాదు, నీ ఉపదేశములు వినేవారికి కాదు, నీ ఉపదేశములను అనుసరించే వారికి. అంటే ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటారో నేను వాళ్ళతో స్నేహం చేస్తాను. ఎవరైతే దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతుకుతుంటారో నేను వారికి చెలికాడను. అంటే భక్తి లేని వారితో స్నేహం చేయను. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించని వారితోటి నేను ఏమాత్రం కూడా స్నేహము చేయను. ఈరోజు మనము స్నేహితులు కలిగి ఉన్నాము. ఈరోజు ఒకవేళ మనం స్నేహితులు కలిగి ఉంటే ఈరోజు మన స్నేహితులు ఎంతమంది భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు? ఈరోజు నిజంగా మనం భక్తి కలిగిన వాళ్ళతో మనం స్నేహం చేస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వాళ్ళతోటి మనం స్నేహం చేస్తున్నామా? అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వారు మన చుట్టూ ఉన్నారు? అంటే ఎక్కడ మనం ఉన్నాము? ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాము? మీకు తెలిసినట్లు రెహబాము చుట్టూ కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారండి? రెహబాము కూడా ఎలాంటి ఆలోచన చెప్పేశారు? మంచి ఆలోచన చెప్పారు. వాళ్ళు మంచి ఆలోచన చెప్పేవాళ్ళు రెహబాము చుట్టూ లేరు. అలాగే ఇక్కడ అమ్నోను చుట్టూ కూడా ఏమాత్రం కూడా లేదు. అంటే స్నేహం చేయటం తప్పు కాదు, ఆ స్నేహితుడిని సెలెక్ట్ చేసుకునే విషయంలోనే మనము జాగ్రత్తగా అడుగు వేయవలసిన అవసరత ఉంటుంది. ఒక మంచి మాట దావీదు కూడా ఒక మాట అంటాడు. ఒకసారి అక్కడ 101వ కీర్తన చూడండి. ఒకసారి 101వ కీర్తనలో దావీదు చుట్టూ కూడా ఎలాంటి వారిని నివసించాలని దావీదు ఇక్కడ కోరుకుంటున్నాడు. 101వ కీర్తన 5వ వచనం, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అంటే నా దగ్గర పరిచారకులుగా ఉద్యోగం చేయాలన్నా సరే వాళ్ళు నిర్దోషులై ఉండాలి. రెండోది వాళ్ళు నమ్మకస్తులై ఉండాలి. అంటే దావీదు దగ్గర ఎలాంటి వాళ్ళు పరిచారకులుగా ఉండాలని కోరుకుంటున్నాడు? నిర్దోషులు నాకు పరిచారకులుగా ఉంటారు, నమ్మకస్తుల దగ్గర నేను నివాసం చేస్తాను. తర్వాత నెక్స్ట్ మరొక మంచి మాట అంటున్నాడు. నెక్స్ట్ 7వ వచనం చదువుతాను. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడు. అంటే దావీదు దగ్గర నివసించే వాళ్ళు ఎలాంటి వారై ఉండాలి? దావీదు ఎలాంటి ప్రజల మధ్య నివాసం చేయాలని కోరుకుంటున్నాడు? ఎవరైతే నమ్మకస్తులై ఉంటారో, ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వాళ్ళు నాకు పరిచారకులుగా ఉండాలి. వాళ్ళ మధ్య నేను నివసించాలి. మోసం చేసేవాడు, అబద్ధం జరిగించేవాడు నా ఇంట ఏమాత్రం కూడా నివసించాలి. ఒక అద్భుతమైన సూత్రం ఏంటంటే అక్కడ మోసగాళ్ళకి, అబద్ధికులకి దావీదు ఇంట్లోనే తావు లేకపోతే దేవుని ఇంట్లో తావు ఉంటుంది లక్ష్మణ గారు? మోసగాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా ఇంట ప్రవేశింపొద్దు.
అంటే ఒక అబద్ధికుడికి, మోసగాడికి, ఒక అపనమ్మకస్తుడికి దావీదు ఇంట్లోనే తావు లేకపోతే మరి దేవుని ఇంట్లో అబద్ధికులకు తాగుంటుందా? అబద్ధికులను, పిరికివారును, కుక్కలను, మాంత్రికులను పరలోకమునకు వెలుపుట ముందురనడు ప్రకటన గ్రంథం చివరాత్రి. అంటే దేవుని ఇంట్లో మోసగాళ్లకు తాగుండదు, దేవుని ఇంట్లో అబద్ధికులకు తాగుండదు. అందుకే 15వ కీర్తన మీరు ఎన్నోసార్లు చదివారు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అంటే దేవుని గుడారంలో నివసించాలంటే నిజం పలకాలి. అబద్ధికులకి దేవుని గుడారంలో ఏమాత్రం కూడా తాము అనేది లేదు. కాబట్టి నమ్మకస్తులైన వారు నా దగ్గర నివసించాలి. అంటే నా దగ్గర ఉండే మనుషులు ఎలా ఉండాలి? నా దగ్గర ఉండే మనుషులు నమ్మకస్తులు ఉండాలి. నా దగ్గర పరిచారకులు కూడా నిర్దోషులై ఉండాలి. నేనొక్కడు మాత్రమే కాదు, నా దగ్గర పని చేసే వాళ్ళు కూడా నిర్దోషులై ఉండాలి. ఒకవేళ మోసగాళ్ళనుకో, మోసగాళ్ళకి నా దగ్గర పని దొరకదు. పనులు పెట్టుకుంటారా మీరైతే? షాప్ నడిపిస్తున్నారు కదా, లక్ష్మి గారు మీరు పెట్టుకుంటారండి మోసగాళ్ళకి పనిలో? అలాంటి వాళ్ళ దగ్గర నేను నివసించను. మరి ఎవరితో నేను స్నేహం చేస్తాను? ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే నీ వాక్యాన్ని అనుసరిస్తున్నారో నేను వారికి స్నేహితుడిని. కానీ అమ్నోను యొక్క స్నేహితుడు అలాంటి వాడు కాదు. అంటే అమ్నోను స్నేహం సెలెక్ట్ చేసుకునే విషయంలో పప్పులో కాలేసాడు. మనిషి తప్పటి కేసుడు. నిజమైన స్నేహితుడైతే తన హృదయాన్ని గాయం చేసి ఖండించేస్తాడు. అసలు ఎంతగా అంటే చివరికి తన కోరికను నెరవేర్చుకోవడానికి తన తండ్రినే ఒక పావుగా వాడుకున్నాడు అమ్నోను. ఏం ఆలోచన చెప్పాడు? నీకు రోగం వచ్చినట్టు యాక్ట్ చేయి, నువ్వు వెళ్ళి నీ గదిలో పండుకో, అంతలోకి నీ తండ్రి వస్తే నిన్ను పరామర్శించడానికి. నా చెల్లెలి యొక్క చేతి వంటకం తింటే ఈ రోగం తగ్గుద్ది. ఏ రోగం? మాయ రోగం. అది ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది ఆ రోగం. అప్పుడు దావీదు కూడా మోసపోయాడు. తండ్రి యొక్క ఉచ్చులో పడిపోయాది, కుమారుడు యొక్క ఉచ్చులో పడిపోయాడు. దావీదు కూడా మోసపోయాడు. తామారు ఇంటికి వెళ్ళేసి, నీ అన్న పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళి కొంచెం వంటని చేశాను అన్న. వంటండిన తర్వాత వంటండి లోపలికి తీసుకెళ్ళి తనతో ఉన్న చెలికత్తని బయటికి పొమ్మన్నాడు. ఒకటే ఉంది. ఏం చేశాడు ఆ మనిషి? చివరికి అబ్షాలోము చేతులు ఏమైపోయాడు? హత్య చేయబడ్డాడు. అంటే అబ్షాలోము తామారు ఇద్దరు ఒక తల్లి పిల్లలు. ఎప్పుడైతే తామారికి అవమానం కలిగిందో అబ్షాలోము పగతో రగిలిపోయాడు, పగతో నిండిపోయాడు హృదయం అంతా. ఒకరోజు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాను, ఇంట్లో విందు ఏర్పాటు చేస్తాను, దావీదు దగ్గరికి వచ్చేసాడు. అంత నాటకం, అది ఒక కపటం. అప్పుడు దావీదు ఏమంటాడు, నేను రాలేను, ఇదిగో నా కుమారులు పంపిస్తానంటాడు. అప్పుడు రాజకుమారులందరూ ఏం చేస్తారంటే ఆ అబ్షాలోము యొక్క ఇంటికి విందుకు వెళ్ళిపోతారు. అప్పుడు అబ్షాలోము తన సేవకులతో మాట్లాడుతూ, ఇదిగో అమ్నోను ద్రాక్షరసం తాగి మత్తుగా ఉంటాడు, ఆ మత్తుగా ఉన్నప్పుడు మీరేం చేయాలండి? వేసేసేయండి అన్నట్లుగానే అబ్షాలోము సేవకులు ఏం చేస్తారంటే అమ్నోన్ని చంపేస్తారు. ఈరోజు ఆ హత్యల వల్ల ఈరోజు లోకంలో కూడా హత్యలు జరగట్లేదా? ఈరోజు హత్యలు ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి? ఆ హత్యలు, ఆ చెడ్డ కోరికలు. అందుకే దేవుని గ్రంథం ఇచ్చే సందేశం ఏంటంటే పారిపో. ఎక్కడి నుంచి పారిపోవాలి? యవనేచ్ఛల నుంచి పారిపో. ఎంత ప్రమాదకరమైనవి. ఒకవేళ సహజం అనుకుంటున్నావా? ఒకవేళ యవన కాలంలో ఈ కోరికలు సహజమేరా అని ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరైనా నీ చుట్టూ ఉన్నారా? ఒకసారి మనకు కూడా ఆలోచన, యవనస్తులు సహజం ఇది, తప్పు, పొరపాటు ఆలోచన. అంటే యవనస్తులకు ఏ ఆలోచన చేస్తుంటే యవన కాలంలో ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాం? యవన కాలంలోనే కోరికలు పుడతాయి, అప్పుడే నెరవేర్చుకోవాలి అని ఒకవేళ నీకేమైనా అలాంటి ఆలోచన వస్తుందా? ఒకవేళ ఇవి సహజమైన కోరికలే, ఏం కాదని చెప్పే స్నేహితులు ఎవరు నీ చుట్టూ ఉన్నారా? అవసరమైతే ఆ యవనేచ్ఛలను చంపుకొని ప్రభు కోసం జీవించవలసిన అవసరత ఉంటుంది. ఒకవేళ యవనేచ్ఛలను మనం కూడా నెరవేర్చుకున్నాం అనుకో, అమ్నోను ఎలాగైతే నశించిపోయాడో మనం కూడా నశించిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అది ప్రమాదం కాబట్టి. ఏం చేయమన్నామా? అది ప్రమాదం కాబట్టి పారిపోండి. అదొక విపత్తు, అదొక నాశనం కాబట్టి ఏమంటే ఆ హెచ్చల నుంచి మీరు దూరంగా పారిపోండి. ఎందుకు? ఎక్కడికి పారిపోవాలి? నెంబర్ 3, యవనేచ్ఛల నుండి ఎక్కడికి పారిపోవాలి? యవనేచ్ఛల నుండి ఎక్కడికి పారిపోవాలి? తిమోతికి రాసిన 2వ అధ్యాయం మళ్ళా చదువు సార్.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. యవనేచ్ఛల నుంచి ఎక్కడికి పారిపోవాలంటే నెంబర్ 1 పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారి దగ్గరకు వెళ్ళు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైతే పవిత్రంగా బ్రతుకుతుంటారో, ఎవరైతే పవిత్రమైన హృదయం కలిగి జీవితాన్ని జీవిస్తుంటారో, ప్రభువుకి ప్రార్థన చేస్తూ ప్రార్థన జీవితాన్ని గడుపుతుంటారో అలాంటి వారి దగ్గరకు నీ వెళ్ళు. అంత మాత్రమేనా? 1 నీతిని, 2 విశ్వాసమును, 3 ప్రేమను, 4 సమాధానము ఉన్న చోటికి వెళ్ళు. అంటే నీ సహవాసం మారాలి. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక సూత్రమైన సహోదరులారా, చెడును విడిచిపెట్టడం మాత్రమే కాకుండా మంచిని కూడా నువ్వు హత్తుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 జరగాలి. 1 చెడుని విడిచిపెట్టాలి, 2 మంచిని హత్తుకొని ఉండాలి. చెడుని విడిచిపెట్టి ఒకవేళ నువ్వు మంచికి దూరంగా ఉన్నావనుకో, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు లోకంలో మీరు చెప్తారు కదా, ఆయన చెప్తారు, ఎవరు ఆయన తెలిసి నాకు ఉద్యోగస్తున్నాడంట, అతను ఏం చేస్తాడంటే, పరంధాములు గారు ఏం చేశాడంటే, ఆయన వృత్తిని మానుకున్నాడంట. ఆయన ఆ వృత్తిలో లంచాలు ఎక్కువ ఉన్నాయని ఆ వృత్తిని మానుకున్నాడు. ఆయన ఒక అద్భుతమైన డెసిషన్ అది చిన్న నిర్ణయం కాదు. అంటే అతను చెడుని ద్వేషించాడు. చెడుని ద్వేషించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? అతను మంచిని హత్తుకొని ఉండాలి. కాబట్టి చెడుని ద్వేషించడం మాత్రమే కాకుండా మంచికి దగ్గర అవ్వాలి. కేవలం చెడుని ద్వేషిస్తే సరిపోదు, మంచికి దగ్గరగా ఉండాలి. అందుకే ఇక్కడ తిమోతి ఏమంటే, యవనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పారిపో. ఎక్కడికి పారిపోవాలి? ఎవరైతే పవిత్ర హృదయం కలిగి ప్రభువునికి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళినావు. నీ సహవాసం మారాలి. యవనస్తులారా, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుదామన్నమాట. చెడ్డదాన్ని ఆశ్రయించుకోమంటాడు, మంచిని హత్తుకోమని మాట్లాడుతుంటాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. హత్తుకొని దగ్గరగా ఉండండి. చెడుకు దూరంగా ఉండండి, మంచికి దగ్గరగా ఉండండి. చెడును అసహించుకోండి, మంచిని హత్తుకొని ఉండండి. ఎవరైతే పవిత్ర హృదయం కలిగి ప్రభువును వెంబడిస్తున్నారో, ఎవరైతే ప్రభుకు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళతో నువ్వు సహవాసం చేయాలి. వారికి దగ్గరగా నువ్వు ఉండవలసిన అవసరత ఉంటుంది. అలాగే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును అంటాడు. ఇంతకీ ఈ నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం అనేది లోకంలో మనకు దొరుకుతుందా సహోదరులారా? లోకంలో నీతి ఉంటుందా? లోకంలో సమాధానం ఉంటుందా? లోకంలో సమాధానం ఉండదు, లోకంలో నీతి ఉండదు. ఈ నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం ఎక్కడ ఉంటుందంటే అది కేవలం దేవుని రాజ్యంలో మాత్రమే ఉంటుంది. అలాగే క్రీస్తు యొక్క సంఘంలో మాత్రమే ఉంటుంది. అంటే నువ్వు యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోయి సంఘానికి నువ్వు దగ్గరగా ఉండాలి. అలాగే సంఘంలో ఉన్న పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేయాలి. ఆ పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేస్తుంటే నువ్వు యవనేచ్ఛలను ఏం చేస్తుంటే దూరంగా ఉండే ఒక గొప్ప అవకాశం అన్నమాట. మనకు తెలిసిన ఒక యవనస్తుడు యెహోషువ ఉన్నాడు. యవనస్తుడు యెహోషువ ఎక్కువ ఎవరితో ఉండేవాడు? ఎక్కడ ఉండేవాడు? ఐగుప్తు నుంచి విమోచించబడిన తర్వాత తనతో పాటు విమోచించబడిన వాళ్ళేమో రకరకాల ఆశలతోటి ఆశించి నశించిపోతున్నారు, వ్యభిచరించి నశించిపోతున్నారు, సనిగి నశించిపోతున్నారు. ఈ మనిషి వాళ్ళతో లేడనమాట. ఈ మనిషి వాళ్ళతో లేకుండా ఏం చేశారంటే ఒక ప్రత్యేకమైన వాళ్ళతో సహవాసం చేసేవాడు. యవనస్తుడు తనతో పాటు విమోచించబడి యవనస్తులతో కలిసి తిరగకుండా ఒక ప్రత్యేకమైన వారితో సహవాసం చేస్తుండేవాడు. అందుకే ఆ మనిషిలో ఉన్న జ్ఞానాన్ని, ఆ మనిషిలో ఉన్న ఆత్మని ఆ మనిషి పొందుకున్నాడు. ఎక్కువగా అతను ఎవరితో సహవాసం చేసేవాడంటే మోషతో సహవాసం చేసేవాడు. అలాగే
ప్రత్యక్షపు గుడారంలో ఎక్కువగా అతను నివాసం చేస్తున్నట్లు మనం చూడవచ్చు. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనం చూడవచ్చు సార్. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనం. ఎక్కడుండేవాడు యవనస్తుడైన యెహోషువ? మోషేయు అతని పరిచారకుడునైన మోషేయు అతని పరిచారకుడు యెహోషువయు లేచి మోషే దేవుని కొండ మీదికి ఎక్కిను. అంటే మోషేతో పాటు యెహోషువ కూడా పర్వతం మీదకి ఎక్కినట్లు మనం చూడవచ్చు. అంటే మోషే ఎక్కడుంటే యెహోషువ అక్కడ ఉండేవాడు. 33వ అధ్యాయం 33వ అధ్యాయము 11వ వచనం. 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుని యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యవనస్తుడైన యెహోషువ ఎక్కడున్నాడు? ప్రత్యక్షపు గుడారంలో ఉంటున్నాడు. ఎవరితో ఉంటున్నాడు? మోషేతో ఉంటున్నాడు. అందుకని తిమోతి కూడా ఏమంటాడు? తమ్ముడు తిమోతి, యవనేశ్వరుల నుంచి దూరంగా పారిపో. ఎక్కడికి పారిపోవాలి? ఎవరైతే పవిత్ర హృదయం కలిగి ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారో వారితో పాటు ఒంటరిగా కాదు, మరలా ఒంటరిగా కాకుండా వారితో కూడా అనే పదాన్ని మనం చూడొచ్చు అక్కడ. పవిత్ర హృదయులై ప్రభువునికి ప్రార్థన చేయి వారితో కూడా నువ్వు ఒంటరిగా కాదనమాట. నీ ప్రయాణం ఎలాగుండాలంటే యవన ప్రాయంలో ఉన్నా సరే ఎవరైతే పవిత్ర హృదయం కలిగి ప్రభుకు ప్రార్థన చేస్తూ వెంబడిస్తున్నారో వాళ్ళతో పాటు నువ్వేం చేయాలంటే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. అంటే మన చుట్టూ అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? తర్వాత ఆ యవనేచ్ఛలను విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రాముఖ్యంగా సంఘంతో సహవాసం చేయాలి. అలాగే ప్రభువును వెంబడించే వారితోటి మనము సహవాసము చేయాలి. ఈరోజు ప్రభుదినం కదా. ఈరోజు ప్రభుదినం అయిందనుకో, యవనస్తులు ఎక్కడ ఉండాలి? అప్పుడు యవనస్తులు ఎక్కడ ఉండాలి? ప్రభుదినం అయితే యెహోషువ ఎక్కడ ఉన్నాడు? యవన ప్రాయమే కదా యెహోషువ ఎక్కడ ఉన్నాడు? ఆయన స్నేహితులతోటి గడుపుతున్నాడా? తనతో పాటు విమోచించబడిన స్నేహితులతోటి గడుపుతున్నాడా? స్నేహితులతో పాటు తిరుగుతున్నాడా? కాదు. మోషే ఎక్కడుంటే అక్కడ, సమాజం, దేవుని సమాజం ఎక్కడుంటే అక్కడ, గుడారాలు ఎక్కడుంటే అక్కడ మోషే ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది. ఈరోజు మన యవనస్తులు తరచుగా ఎక్కడ కనిపిస్తుంటారు? నిజంగా ప్రభువులో కనపడతారా? కాలేజీలో ఉన్నారు, అది వేరే సంగతి. ఇంటి దగ్గర ఉన్నారు, సెలవులకు వచ్చారు, లేకుంటే ఇంకేదైనా పని మీద వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాగాలనే ఎక్కడ కనపడాలి? వాళ్ళు ప్రభువులో కనపడాలి, సంఘంలో కనపడవలసిన అవసరత ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలి? ఈరోజు నిజంగా యవనేచ్ఛల నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నామా? లేకుంటే వాటి చేత మనం తరం పడుతున్నామా? లేకుంటే వాటి వెంటే మనం పడుతున్నామా? మనం వెళ్ళిపోతున్నామా ఇచ్చల వెంట? లేకుంటే వాటిని జయించగలుగుతున్నామా? మనము ఏం చేయాలి ఇప్పుడు? యవనేచ్ఛలను జయించాలంటే యవనేచ్ఛలను జయించాలంటే ప్రాముఖ్యంగా నెంబర్ 1 దేవుని వాక్యం కావాలి. నెంబర్ 2 ప్రార్థనలో గడపాలి. నెంబర్ 3 తన మనసు స్వాధీనంలో ఉంచుకోవాలి, మనసుని లోపరుచుకోవాలి. మనసులో పుట్టుకి ఇచ్చా ఆ కోరిక పుట్టిన వెంటనే ఆ ఇచ్చి నెరవేర్చుకోకుండా తన మనసుని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని స్వాధీనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యవన కాలంలో యవనస్తులు ఆ యవనేచ్ఛలకు లోనైపోయి శోధించబడి పాపం చేయకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ వాక్యాన్ని వినాలి, ఆ వాక్యానికి చోటు ఇవ్వాలి, ఆ వాక్యము సమృద్ధిగా నీ హృదయంలో నివసించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
మీలో నివసింపనీయుడు అంటాడు. దేవుని యొక్క వాక్యము మీలో నివసించాలంటాడు. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో అంటే మన హృదయంలో, మన మనసులో దేనికి ఎక్కువగా చోటు ఇవ్వాలంటే దేవుని వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. ఆ ఇచ్చలను ఆధారం చేసుకొని సాతాను మనల్ని శోధించే అవకాశం ఉంది. ఎలాగొస్తుంది శోధన? చెప్తారు కదా యాకోబు, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. అంటే ఎప్పుడైతే ఆ ఇచ్చ పుట్టుద్దో, ఆ దురాశ పుట్టుద్దో, సాతాను శోధిస్తాడు. ఆ శోధనని, ఆ ఇచ్చలను జయించాలంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. ఇప్పుడు శోధన వచ్చిన ప్రతిసారి కూడా యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేవాడా? దేన్ని జ్ఞాపకం చేసుకునేవాడు? ప్రభుకి ఏది గుర్తొస్తుంది శోధన వచ్చిన ప్రతిసారి? సజీలన్న గారు, మీకు తెలిసినట్టు అరణ్యలో ఏం జరిగింది? నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా మార్చు. వెంటనే యేసుక్రీస్తుకి ఏం జ్ఞాపకం వచ్చింది? దేవుని లేఖనం జ్ఞాపకం వచ్చింది. ఇదిగో నువ్వు నాకు నమస్కారం చేసేవనుకో, నీ సాయిగలు పడ్డావనుకో, ఈ రాజ్యం ఇచ్చేస్తాను. వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని కోట్ చేశాడు. అంటే దేవుని వాక్యం అలా చెబుతుంది కదా. అంటే శోధన వచ్చిన ప్రతిసారి కూడా, సమస్య వచ్చిన ప్రతిసారి కూడా వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే వాక్యం జ్ఞాపకం రావాలి. అంటే వాక్యం ఎలా చెప్తుంది కదా, వాక్యం ఎలా ఉండమంటుంది కదా, వాక్యం ఎలా లోబడమంటుంది కదా. అంటే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యానికి మనం లోబడ్డప్పుడు సులువుగా మనం శోధనను జయించగలము. శోధనలో ఒకవేళ మనకు వాక్యం జ్ఞాపకం రాకపోతే ఆ వాక్యాన్ని మనం పక్కన పెడితే ఈజీగా సులువుగా శోధనలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభువైన యేసువారు కూడా యవన కాలమే కదా. ఆయన బాప్తిసం పొంది ఏ సంవత్సరంలో? 30 సంవత్సరంలో. సిలువ వేయబడింది ఏ సంవత్సరంలో? 34 సంవత్సరంలో సిలువ వేయబడ్డారు అన్నమాట. అంటే ఆయన యవన ప్రాయంలోనే జీవితాన్ని కొనసాగించేశాడు. అతి తక్కువ కాలంలో తన జీవితాన్ని ప్రభువైన యేసువారు ముగించేశాడు. ఇప్పుడు మనలాంటి శరీరమైన ప్రభువైన యేసువారికి ఏమైనా ప్రత్యేకమైన శరీరం లక్షణం గారు? మనలాంటి శరీరమే. అంటే మనలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో, మనకి ఎలాంటి శోధనలు వచ్చినాయో అంతకంటే ఎక్కువ బలహీనతలు, శోధనలు ప్రభువైన యేసువారు అనుభవించాడు. అయినా సరే ప్రభువైన యేసువారు ఏం చేశాడంటే ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. ప్రభుకి ఎలా సాధ్యమైంది? అది ప్రభుకి ఎలా సాధ్యమైందంటే అది దేవుని వాక్యం ద్వారా, 2 ప్రార్థన ద్వారా. అంటే ఈ రెండింటి ద్వారా కూడా క్రీస్తు యేసువారు ఏం చేశారంటే జయ జీవితాన్ని జీవించాడు. ఈరోజు మనం కూడా జయించాలంటే ఆయన వాక్యము ఉండాలి. రెండోది ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ప్రాముఖ్యమైనది. మనకు అర్థం కావడానికి మన భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ప్రతిరోజు ఉదయాన్నే ట్యూషన్కి వెళ్తారు. ఎవరి దగ్గరికి? క్రీస్తు యేసు వారు ప్రతిరోజు ఉదయాన్నే ట్యూషన్కి వెళ్తాడు. ట్యూషన్కి వెళ్ళడానికి క్రీస్తు యేసు వారు ఏ సమయంలో లేస్తాడు? ఎప్పుడు లేస్తాడు ఆయన? అంటే ఒక శిష్యుడు ఎలాగైతే వింటాడో క్రీస్తు యేసు వారు దేవుని యొక్క సముఖానికి వెళ్ళి అలా వింటాడు. అంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా క్రీస్తు యేసు బలవంతుడిగా తయారవుతాడు. మీకు తెలిసినట్లు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటాడు. తండ్రి నీ చిత్తం మీద దగ్గర నా ఎదురు కలిగించి అంటాడు. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత తను సరెండర్ అయిపోయాడు కదా. ఇదిగో మీరు వెతుకుచున్నవాడును నేను. అంతకంటే ముందు మరి తొలగించమని ప్రార్థన చేసేది కదా. ఎక్కడ తెచ్చింది ఈ బలం అంటే? ఇదిగో ప్రార్థన. అంటే దేవుని వాక్యానికి చోటిస్తే యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయగలరంటే సులువుగా ఆ ఇచ్చని పాపాన్ని జయించగలరు. మనకు తెలిసిన లేఖనమే కదా 119 కీర్తన చదువు. 119 కీర్తనలో యవనులు నడతను ఎలా శుద్ధి చేసుకుంటారంట? 119 కీర్తన 9వ వచనం. 119 కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? దేన్ని బట్టి రామ్? ఇంతకీ శుద్ధి ఏంటిది? నడతనా లేకుంటే శరీరమా? యవనప్రాయం రాగానే అద్దం నుంచి బయటకు వెళ్తారా? ఎంతగా దేహాన్ని చూసుకుంటారు, ఎంతగా మురిసిపోతుంటారు యవనప్రాయపు దేహాన్ని చూసి. దేహాన్ని ఇంకెంత శుద్ధంగా ఉంచుకుంటారో, ఎంతగా దేహాన్ని సువాసన వెదజల్లే విధంగా దేహాన్ని ఉంచుకుంటారో.
దేహం శుద్ధి కాదు కావాల్సింది యవన ప్రాయంలో. నడత శుద్ధి, యవనస్తులకి నడత శుద్ధిగా ఉండాలి. నడత శుద్ధిగా ఉండాలంటే దేని చేత? పెర్ఫ్యూమా, లేకుంటే స్నానమా, లేకుంటే నీళ్ళ? కాదు, నీ వాక్యమును బట్టి. అంటే యవనస్తులు తమ నడత జాగ్రత్తగా శుద్ధిగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని వింటూ 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 చదవటం కంటే, బోధించుట కంటే వినుట అనేది చాలా ఉపయోగకరమైన. దేవుని వాక్యం వినడం అనేది చాలా ఉపయోగకరం. చదవటం కంటే, బోధించుట కంటే వినుట వలన ఎక్కువగా లాభం కలుగుతుంది. ఎక్కువగా లాభం పొందాలంటే, ఆత్మీయంగా పెంపొందాలంటే, ఎదగాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. విన్నదైనా సరే వినాలి. కాబట్టి యవనస్తులైనా వారు ఏం చేయాలంటే, ఆ వాక్యానికి దగ్గరగా ఉంటే ఆ ఇచ్చలను ఏం చేయొచ్చు? తమ్ముడు అణుచుకోవచ్చు, వాటిని చంపుకోవచ్చు. ఒకవేళ వాక్యమే లేకపోతే వాక్యాలని యవనస్తుల లోపల ఎలా ఉన్నారు? వాళ్ళకంటే తీసుకోలేదు కదా. ఈరోజు ఒకవేళ వాక్యానికి దూరంగా ఉంటే ఏమైపోతారు యవనస్తులు కూడా? అందుకే హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వమంటాడు. కింద నెక్స్ట్ 11వ వచనం వచ్చేది అక్కడ అదే మాట్లాడతాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు అంటే, పాపం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయన వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, ఆయన వాక్యం అలా చెబుతుంది కదని ప్రతిసారి కూడా, కేవలం యవనస్తులు కాదు, శోధన వచ్చిన ప్రతిసారి, సమస్య వచ్చిన ప్రతిసారి కూడా వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే, వాక్యం అలా చెబుతుంది కదా. నిజంగా సమస్య వచ్చిన ప్రతిసారి వాక్యం జ్ఞాపకం వస్తుందా సార్ లక్ష్మణ్ గారు? శోధన వచ్చిన ప్రతిసారి వాక్యం జ్ఞాపకం వస్తుందా? జ్ఞాపకం వస్తుంది. నిజంగా వెంటనే దానికి లోబడుతున్నామా? అరే వాక్యం సహించమంది కదా, వాక్యం లోబడమంది కదా, వాక్యం విధేయత చూపమంది కదా, అది వాక్యం పాపానికి దూరంగా పారిపోమంది కదా. ఒకవేళ వాక్యం జ్ఞాపకం వచ్చినా, వాక్యం గుర్తొచ్చినా సరే చేస్తున్నామంటే దాని అర్థం ఏంటప్పుడు? అంటే ఇచ్చినతోటి పోరాడాలంటే ఆయుధాలు కావాలి. అంతే కొత్త నిబంధనలో వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడు కదా. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమున ధరించుకున్నది. అలాగే ప్రార్థన ద్వారా తన మనసుని స్వాధీనంలో ఉంచుకున్నట్టు ద్వారా సామెతల గ్రంథము 16వ అధ్యాయం చూడండి ఒకసారి, మీకు తెలిసిన మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. అంటే నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి తమ్ముళ్ళు. నీ కంట్రోల్ నేను ఉండాలి అంటే నిన్ను దాటిపోకూడదు. ఏది కూడా నిన్ను దాటిపోకూడదు. ఎవరి మీద నెపం వేయకూడదు. అంటే నిగ్రహం కలిగి ఉండాలి. నీ మనసును నిగ్రహించుకోవాలి. నీ మనసును నువ్వు స్వాధీనంలో ఉంచుకోవాలి, అణుచుకోవాలి. మనసు అనేది కోరికలకు నిలయమైంది. కాబట్టి రకరకాల ఇచ్చలు పుట్టొచ్చు. ఇచ్చ పుట్టిన వెంటనే ఏం చేయాలంటే దాన్ని మార్చుకోవాలి, డైవర్ట్ కావాలి ఆలోచన. వెంటనే దాన్ని అణుచుకోవాలి. అమ్ముడు ఏం చేశాడు? పుట్టింది ఆ కోరిక, అణుచుకోలేకపోయాడు. ఆ మనిషి అణుచుకోలేకపోయాడు, తన మనసుని కంట్రోల్లో ఉంచుకోలేకపోయాడు. మనసు హద్దులు దాటిపోయింది. అందుకే ఎవరు బలవంతుడు, ఎవరు శ్రేష్టమైన వాడు చెప్తున్నాడు అక్కడ 16వ అధ్యాయము 32వ వచనం చదవసారి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. మనసులారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ మనసు నీ స్వాధీనంలో ఉంటుందా? అంటే నేను దాటిపోతుందా? నీ మాట కూడా వింటలేదా నీ మనసు? హద్దులు దాటిపోతుందా? ఎవరు శ్రేష్ఠులు, ఎవరు బలవంతులు అంటే తన మనసుని స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. అరిచేవాడు శ్రేష్ఠుడు అరిచేవాడు బలవంతుడు కాదండి, సహించేవాడు బలవంతుడు. అందుకే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్టమైన వాడు. అరిచి నలుగురిని కొట్టి నలుగురిని లొంగ తీసుకునేవాడు కదా బలవంతుడు అంటే. సహించేవాడు బలవంతుడు, ఓర్చుకునేవాడు బలవంతుడు, విధేయత చూపించి దీర్ఘశాంతం కలిగిన వాడు బలవంతుడు అంటే. మాటకు మాట అనలేవా, నీకు చేత కదా అని రేపుతుంటారు కొంతమంది. ఆ సమయంలో అక్కడ లోకానికి అది చేతకంతనంగా కనిపించవచ్చు. ఏది? ఓర్చుకోవటం. భార్య చేతిలో వీడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఊరక.
లేకుంటే పలానోళ్ళ చేతులు వీడు మాట్లాడతాడండి. అది లోకానికి చేతకంతనమేమో, కానీ సహించడం అనేది అది బలవంతుడి యొక్క లక్షణం, అది బలవంతుని యొక్క గుణం. అది ఒకవేళ నువ్వు సహిస్తున్నావా, నువ్వు బలవంతుడివే. నువ్వు ఓర్చుకుంటున్నావా, నువ్వు బలవంతుడివే. నీ మనసును నువ్వు స్వాధీనం ఉంచుకుంటున్నావంటే నీకంటే బలవంతుడు ఎవడలేడు. అంటే ఒక నిగ్రహం కలిగి ఉండాలి తమ్ముడు, ఒక నిగ్రహం కలిగి ఉండాలి. మనసు దాటి ఏది కూడా పోగొట్టాను. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను దేని చేతను లోపరచబడనొల్లను, నేను దేని చేతను లోపరచబడనొల్లను. ఈరోజు సెల్ ఫోన్కి బానిస, చూడకుండా ఉండలేము. లేకుంటే ఇంకొక దేనికో బానిస, ఇంకొక దానికి బానిస. అంటే ఏం చేస్తున్నావు? లోపడుతున్నావు దానికి నువ్వు. కానీ పౌలు ఏముండ అక్కడ, లోపరచబడనొల్లను. దానికే నేనేం చేస్తున్నాను? నా శరీరం నల్లగొట్టిన దాన్ని లోపరుచుకుంటున్నాను. నా శరీరాన్ని నేనేం చేస్తున్నానంటే లోపరుచుకుంటున్నాను. ఈరోజు యవనస్తులైన వాళ్ళు ఏం చేయాలంటే, హెచ్చరణ చేయించాలంటే దేవుని వాక్యము ప్రార్థనతో పాటు నీ మనసు నీ స్వాధీనంలో ఉంటే నువ్వు ఆ హెచ్చరణ అద్భుతంగా చేయించగలవు. ఒకవేళ మనసు స్వాధీనంలో ఉండలేదంటే నశించిపోయే ప్రమాదం ఉందంటాడు. ఒక మనసు ముందుకెళ్దాం ఒకసారి. 25వ అధ్యాయం అక్కడే, మళ్ళీ 25వ అధ్యాయము 28వ వచనం కూడా అక్కడ, 25వ అధ్యాయము 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంటే. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే. అంటే మనసును అణుచుకోలేని వాడు పాడైపోతాడా, బాగుపడతాడా? వాడికి బాగుపడే రోజులు లేవు. వాడు బాగుపడ్డాడు, నశించిపోతాడు. ఎందుకంటే ఇక్కడ అమరుడు ఏమైపోయాడు? ఎలాంటి గతి పట్టింది? హత్య చేయబడ్డాడు. తన సహోదరుని యొక్క చేతిలో, తన తమ్ముడి చేతిలో హత్య చేయబడ్డాడు. దేశుడు వాస్తవానికి బాధ్యతను మర్చిపోయాడు, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించేశాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన పాపం చేశాడు. యవన కాలంలో ఆ మనిషి ఏమైపోయాడు? నశించిపోయాడు. అంటే భావోద్వేగాలని నియంత్రించుకునే శక్తి ఉండాలి సహోదరుల వల్ల. అంటే ప్రతి మనిషిలో భావోద్వేగాలు ఉంటాయి, అది దేవుడే పెట్టాడు. ఆ భావోద్వేగాలను మనం ఏం చేయాలంటే నియంత్రించుకోవాలి. ఎప్పుడు వాటిని ప్రదర్శించాలో అప్పుడు ప్రదర్శించాలి. చివరిగా ఒక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. యవనేచ్ఛల నుండి పాడిపోయిన మనందరికీ తెలిసిన వ్యక్తి ఒకటి యోసేపు కనిపిస్తుంది, అలాగే రెండోది తిమోతి మనకు కనిపిస్తుంది. సహోదరులారా, యవనేచ్ఛలు కొత్త నిబంధనలో పరిశుద్ధత అనే పదాన్ని ఉపయోగించిన ప్రతిసారి కూడా అది లైంగిక సంబంధమైనది. కాబట్టి యవనేచ్ఛల నుంచి పారిపోమంటే లైంగిక సంబంధమైన అపవిత్రత నుంచి యవనస్తులు దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి యవనేచ్ఛ, రెండోది పరిశుద్ధత. పరిశుద్ధత అనే పదం మనకి ప్రసరమైన ఎక్కడ కనిపించినా సరే ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కాబట్టి మీకు అందరూ తెలిసినట్లు యోసేపుకి అవకాశం ఉన్నా సరే అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఈరోజు యవనస్తులైతేనేమో ఎక్కడ పాపం ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు, ఎక్కడ పాపం చేసే అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ పాపం చేసే అవకాశం ఉన్నా సరే ఏమాత్రం పాపం చేయకుండా యోసేపు ఏం చేశాడు? తమ్ముడు దూరంగా ఆడుతాడు. అవకాశం ఉంది, పాపం చేయడానికి అవకాశాలను సృష్టించుకునే వాళ్ళు లోపల ఉన్న యవనస్తులైతే పాపం చేసే అవకాశం ఉన్నా సరే ఏమాత్రం పాపం వెళ్ళిపోకుండా ఆ మనిషి దూరంగా పారిపోయినట్లు మనం చూడవచ్చు. అలాగే తిమోతి కూడా మనకు కనిపిస్తున్నాడు. తిమోతి యవనస్తుడు అద్భుతంగా బహు నిష్ఠగా జీవితాన్ని కొనసాగించాడు. తిమోతికి ఒక శారీరక బలహీనత ఉంది. అనేక రోజుల నుంచి శరీర సంబంధమైన జబ్బుతో ఇబ్బంది పడిపోతున్న ఆ మనిషి ఎంత నిష్ఠ అంటే ద్రాక్షరసం కూడా త్రాగకూడదనే ఆలోచనతో కేవలం నీళ్లు మాత్రమే త్రాగుతున్నాడు తిమోతి. ద్రాక్షరసం అంటే అది మద్యం కాదు. క్రొత్త నిబంధన కాలంలో లేకుంటే పూర్వకాలంలో ద్రాక్షరసాన్ని రోగానికి, గాయాలకి ఉపయోగించేవాళ్ళు. అంటే రోగం వస్తే దాన్ని ఒక మెడిసిన్గా ఉపయోగించేవాళ్ళు. గాయాలైననుకో ఆ ద్రాక్షరసాన్ని ఒక మెడిసిన్గా ఉపయోగించేవాళ్ళు. మనకి ఎక్కడ కనిపిస్తుంది? మంచి సమ్మడైన స్టోరీలు మనకు కనిపిస్తుంది అనమాట.
ఆ గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కొనగొట్టుతున్న వ్యక్తిని ఏం చేస్తారంటే ద్రాక్షరసం పోసి ఆ గాయాలని కట్టేస్తాడు. తిమోతి కూడా ఒక బలహీనత ఉంది, ఒక శారీరక జబ్బు ఉంది. అందుకే ఏమన్నా తిమోతితోటి, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ఇక మీదలో నీళ్లే త్రాగక కొంచెం ద్రాక్షరసము అంటే ఒక నిష్ట, అంటే తను పవిత్రంగా బ్రతకాలని ఆలోచించడం మనిషి ఏం చేస్తున్నాడంటే కేవలం నీళ్ళే త్రాగుతున్నాడు. అలాగే కన్నీటితోటి ప్రార్థన చేసేట్లు కూడా మనం చూడాలి. ఒక వచనం చదువు చివరిగా తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థన యందు ఎడతెగక మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలచుకొని అంటే తిమోతి ఏం చేస్తున్నాడు, కన్నీటితోటి ప్రార్థన చేయడం కూడా మనం చూడవచ్చు. మగపిల్లలు ఏడ్చారనుకో, వీరికి ఎప్పుడు ఆడదానిలాగా ఏడుపు నిత్యనే ఉంటుందా బాగుంటుంది. సహజంగా మగపిల్లలు యవనస్తులు ఏడటం అనేది అరుదుగా మనం చూస్తుంటాం. కానీ యవనస్తులైన తిమోతి కానీ క్రీస్తు వారు కానీ ఆ యవన ప్రాయంలో వచ్చే శోధనను జయించడానికి, పాపం చేయకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుని యొక్క సముఖంలోకి వెళ్ళి కన్నీటితోటి ప్రార్థన చేసేవారు. కాబట్టి యవనస్తులైన తిమోతి నిష్టగా పవిత్రంగా బ్రతుకుతూ కన్నీటితోటి ప్రార్థన చేస్తూ తన యవన కాలపు జీవితాన్ని గడిపినట్లు మనం చూడవచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చున్న యవన ప్రాయంలో ఉన్న ఈరోజు మనం కూడా ఒక యోసేపు వలె, ఒక తిమోతి వలె, ఒక ప్రభుని యేసు వలె, లేదా ఒక యెహోషువ వలె. యెహోషువ ఎక్కడికి అయిపోయాడు, ఎక్కువగా యవన ప్రాయం ఉన్నా సరే తన ప్రత్యక్ష గుడారాల్లో మోషేతో గడిపినట్లు మనము చూడవచ్చు. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించాల్సిందిగా వేడుకుంటున్న ముందుకు తెలుస్తున్నాను. కాబట్టి పారిపోము అంటున్నాడు. ఎక్కడి నుంచి పారిపోము అంటున్నాడు, యవనేచ్ఛల నుంచి పారిపోము అంటున్నాడు. ఒకవేళ యవనేచ్ఛల నుంచి పారిపోతే ఏం జరుగుతుంది, యవనేచ్ఛలకు లోనైపోయి అమరులోకి వచ్చి నశించిపోయాడు. అయితే ఇంతకీ యవనేచ్ఛల నుంచి ఎక్కడికి పారిపోవాలి, యవనేచ్ఛల నుంచి నువ్వు ఎక్కడికి పారిపోవాలంటే పవిత్ర హృదయం ప్రభునికి ప్రార్థన చేయవారి దగ్గరకు నువ్వు, ఎక్కడ నీతి విశ్వాసము ప్రేమ సమాధానం ఉండదో నువ్వు అక్కడే ఉండాలి. నీతిన చోట నువ్వు ఉండాలి, ప్రేమల చోట నువ్వు ఉండాలి. ఒకవేళ నువ్వు ఉన్న చోట పాపం ఉందా, అక్కడ ఉండొద్దు. అంటే పాపం ఉన్న చోట మనం ఉండకూడదు, దుష్టత్వం ఉన్న చోట మనము ఉండకూడదు. యవనేచ్ఛలను జయించాలంటే దేవుని వాక్యం ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనది. యవనేచ్ఛల నుంచి పారిపోయిన యోసేపు తిమోతి ఉన్నట్లు కూడా మనము శ్రద్ధాత్మకందరికీ ప్రభుత్వాలు.